హయత్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న డీసీఎం ను కారు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలపై ఎంక్వైరీ చేస్తున్నారు. మృతులంతా కుంట్లూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. నిన్న రాత్రి వ్యవసాయ క్షేత్రంలో గడిపిన 4 వ్యక్తులు ఉదయం సొంతూరు కుంట్లూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. హయత్ నగర్ కుంట్లూరు గ్రామానికి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి కారులో ఉన్న 3 వ్యక్తులు కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఒక వ్యక్తి ప్రజెంట్ హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే 3 వ్యక్తులకు సంబంధించి త్రినాథ్ రెడ్డి, హర్ష్ రెడ్డి సంబంధించిన ఇంట్లో అయితే ప్రజెంట్ మనం ఉన్నాం. వాళ్ళకి సంబంధించి కుటుంబ సభ్యులంతా కూడా ఇంటికి చేరుకున్నారు. విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. దీనికి సంబంధించి ప్రజెంట్ త్రినాథ్ రెడ్డి మరియు హర్షిత్ రెడ్డికి సంబంధించిన ఫాదర్స్ అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్, మీకు ఎప్పుడు సమాచారం అందింది? దీనికి సంబంధించి మీ అబ్బాయిలు ఎక్కడికి వెళ్ళడం జరిగింది? ఇలా ఇంజాపురం వాళ్ళకి డిన్నర్కి వెళ్ళాడు. డిన్నర్కి వెళ్తే వస్తున్నా అని చెప్పి అక్కడనే ఉన్నాడు. మళ్ళీ ఫోన్ చేస్తే వస్తున్నాను డాడీ అని చెప్పి అని అక్కడనే ఉన్నాడు. మళ్ళీ 4:30కి మళ్ళీ ఫోన్ చేస్తే వెళ్తున్నాను డాడీ అని చెప్పి అన్నాడు. మళ్ళీ 5 వరకు ఫోన్ చేస్తే డాడీ వస్తున్నాము, ఇట్లా చార్మినార్కి వెళ్ళాము, వస్తున్నాము అని చెప్పాను. మళ్ళీ 5:30కి అట్లా ఫోన్ చేస్తే అల్లాడి కుంటూరుకు వచ్చేసినాము, ఒక మనుషులు అయితే ఇంటికి వస్తామని చెప్పాను. మీకు ఈ యాక్సిడెంట్ జరిగినట్టు ఎప్పుడు సమాచారం అందింది? మాకు 6 అందింది. ఇట్లా యాక్సిడెంట్ అయింది ఊళ్ళోనే, ఇక్కడ దగ్గరనే యాక్సిడెంట్ అయిందని చెప్పి కానీ ఊళ్ళో అని చెప్పలే, కానీ దగ్గర అయింది యాక్సిడెంట్ అయింది అంటే మేము పరిచటికి వెళ్ళిపోయినాము. ఏం చేస్తారు సార్ మీ అబ్బాయి సంబంధించి? ఏం చేస్తారు? దీనికి సంబంధించి వివరాలు ఏంటి? మా అబ్బాయి ఏంటంటే ఆల్రెడీ డిగ్రీ అయిపోయింది. ప్రాసెస్ బయటికి వెళ్దామని అనుకుండు. ఇక అందువల్ల అది పోలేకపోయాడు. ఇస్తే వస్తే వెళ్దామని అనుకుండు అని అనుకుండు. సో మీకు ఫోన్ చేయడం అంటే ఫోన్ చేయలేదు. నేనే డైలీ ఫోన్ చేస్తున్నాను. నేనే ఫోన్ చేస్తున్నాను. ఇక ఇప్పుడు ఎప్పుడు ఒక్కొక్కసారి నాకు ఫోన్ చేయలేదు. ఒకసారి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తే 7:30 అంటే వస్తున్నా డాడీ మమ్మీ అని చెప్పాను. ఒక సో ప్రెసెంట్ బాడీలకు సంబంధించి ఎక్కడ ఉన్నాయి అంటే ఎప్పుడు పోస్ట్ మార్టం అంటే అది ఉస్మాన్కి వెళ్ళలేదు. ఇక పోలీసులు వాళ్ళకి మేము అక్కడికి వెళ్ళలేదు. మా వాళ్ళు పోస్ట్ మార్టం చేస్తామని చెప్పి తీసుకెళ్ళారు. మీకు ఎంతమంది పిల్లలు సార్? ఒక బాబు, ఒక పాప. ఇప్పుడు ఇతను ఎంతవరకు చదువుకున్నాడు? ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? బయటికి వెళ్ళి చదువుకొని జాబ్ చేసుకుందామని అనుకుంటున్నాం. మేము దగ్గరకి చిన్నప్పుడు పుట్టినిచ్చి ఇదే ఊరు. ప్రెసిడెంట్ మనతో పాటు హర్షిత్ రెడ్డికి సంబంధించిన ఫాదర్ కూడా ఉన్నారు. ఆర్థోడిక్ సార్, అసలు మీకు ఎప్పుడు సమాచారం అందింది హర్షిత్ రెడ్డికి సంబంధించి? మాకు 5:30 6 o'clock చెప్పారు. అయితే మేము ఫోన్ చేయలేము, వాళ్ళే ఫోన్ చేసి ఇట్లా మేము బయటికి వెళ్ళాము, వాళ్ళ మమ్మీ బయటికి వెళ్తే ఇట్లా యాక్సిడెంట్ అనగానే మేము ఊరికి స్థలానికి ఎడతాగల అప్పటికే పోస్ట్ అది తీసుకుపోయారు, అంబులెన్స్ తీసుకుపోయారు. అంటే మా అబ్బాయి 3 ఒకడు మీకు ఫోన్ చేసింది మీ అబ్బాయి అని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు ప్రెజెంట్ చనిపోయారు. ఆ టైంలో ఆయన కాన్షియస్లోనే ఉండేనా? ఫోన్ చేసి ఉన్నాడు బాబా, ఒక దోస్తుకు ఫోన్ చేసినాడు ఫ్రెండ్స్కు, ఇట్లా యాక్సిడెంట్ అయిందని. యాక్సిడెంట్ ఫోన్ చేస్తే వచ్చారట. వస్తాగల ఇలా అంబులెన్స్ వేసుకోపోయారట. మా కొడుకు చచ్చిపోయి, ఇంకో అన్న కొడుకు వాడ చనిపోయింది. సొంతం. మా అబ్బాయి సన్ ఇంటర్నేషనల్లో చదువుతుండు. అయితే అది బీబీఏ పోస్ట్ తీసుకుండు, బీఏ చదువుకుంటుడు. అయితే ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా 1 year అయితే కంప్లీట్ అయిపోతుంది. ప్రమాదం విషయానికి వస్తే మీకు ఏ టైంలో వీళ్ళు అంటే నిన్న వెళ్ళే టైంలో చెప్పడం జరిగిందా? మీరు వాళ్ళతో ముందుగా ఎప్పుడు మాట్లాడడం జరిగింది ఫోన్ లాస్ట్గా? ఫంక్షన్ పోయి వచ్చారు, డ్రెస్ మార్చుకోర్రు, మళ్ళీ వితౌట్ డ్రెస్ చేసుకోరు. వితౌట్ డ్రెస్ చేసుకొని మామూలు డ్రెస్ షార్ట్ వేసుకొని ఎడిపోతున్నారు అంటే మళ్ళీ వస్తా రోడ్ మీకు పోతున్నా అన్నాడు. ఇక మళ్ళీ అప్పటి నుంచి ఇక మేము 11కు వండుకున్నాము. ఇక వస్తాట్లేడు అనుకుని అట్నే చూసినాము. ఫోన్ చేస్తే వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే దగ్గర ఉన్నాము, అప్పటికాలు వచ్చేస్తామని చెప్పేసి అంతే. ఫోన్ చేసి చెప్పినట్ట మళ్ళీ ఇక అంబులెన్స్ వేసుకోపోయారు కదా. ఇక అప్పుడు మాకు తెలియదు అంబులెన్స్ హాస్పిటల్ తెలిసింది. హాస్పిటల్ వెళ్ళలే, ఇక హాస్పిటల్కి వెళ్ళలే. 5:30 పాదాక 6 యాక్సిడెంట్ అయింది అన్నాక మేము వెళ్ళిపోయినాక స్థలానికి పోతే వల్ల లేరు. దానికైతే
ఇద్దరు సంబంధించి మొత్తం ఒకటే కుటుంబానికి సంబంధించి అంటే ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఇక్కడే ఉంటున్నారు కుంట్లూరు గ్రామానికి సంబంధించిన వాళ్ళు. ఆ ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించిన కొడుకులే ఈ ఘటనలో ఈ ప్రమాదంలో చనిపోవడం అనేది తీవ్ర విషాదం నెలకొనిందని చెప్పాలి. ఇందులో భాగంగానే వారి ఇంటి వద్ద కూడా మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి కావచ్చు, వాళ్ళ తండ్రులు చెప్తున్న వివరాల ప్రకారం వీళ్ళిద్దరూ కూడా నిన్న రాత్రి సమయంలో ఫంక్షన్ కని వెళ్ళి ఆ తర్వాత తిరిగి వస్తున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళ తన తండ్రి కాల్ చేయడం, తండ్రి కాల్ చేసిన తర్వాతనే ఈ ఘటన చోటు చేసుకోవడం అనేది. అదేవిధంగా హర్షిత్ రెడ్డి విషయానికి వస్తే, తన తమ్ముడు కొడుకు విషయానికి వస్తే యాక్సిడెంట్ జరిగిన సమయంలో అప్పుడు యాక్సిడెంట్ తనకు కూడా జరగడం జరిగింది. అదేవిధంగా జరిగిన సమయంలో వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి యాక్సిడెంట్ జరిగిందని చెప్పిన వెంటనే అతను కూడా మరణించడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇందులో భాగంగానే ఇంత ఘోర రోడ్డు ప్రమాదం జరగడం అనేది ప్రజెంట్ కుంట్లూరు గ్రామంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. కుటుంబ సభ్యులకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కరే కొడుకు ఉండడం అనేది ప్రజెంట్ తీవ్ర విషాదానికైతే లోనవుతుందని చెప్పాలి. కెమెరా పర్సన్ జగన్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.